ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఈయనకి పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈయనంటే తెలియని తెలుగువాడంటూ ఉండడు. చాలా ఫేమస్ పర్సనాలిటీ. కాకపోతే ఈయన పచ్చ మీడియాలో వన్ ఆఫ్ ద మెంబర్. పచ్చ మీడియా అంటే చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే మీడియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముద్దుగా పచ్చ మీడియా అని పిలుచుకుంటాం. ఆ పచ్చ మీడియాలో ఈయన వన్ ఆఫ్ ద మెంబర్. నెంబర్ 1 నెంబర్ 2 కాదు, కాకపోతే వన్ ఆఫ్ ద మెంబర్. కాకపోతే ఈయన నిన్న ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఒక ప్రోగ్రాం చేసిండు. దేని గురించి అయ్యా ఆ ప్రోగ్రాము అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ లైవ్ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆడుతున్నటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధాల గురించి మొత్తం డేటాతో సహా నిజాన్ని బయటపెట్టాడు. ఆ విషయం మీద నిన్న వెంకటకృష్ణ గారు ఒక ప్రోగ్రాం చేస్తూ మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆ డేటా గురించి వెంకటకృష్ణ గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిన నిజాల గురించి వెంకటకృష్ణ గారు మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడిండు అంటే, వెంకటకృష్ణ గారు ఒక కొత్త పిట్టను పట్టిండు. ఏందా పిట్ట అంటే, నేను ఆ వీడియో మీకు చూపించలేను, కాకపోతే ఆడియో అన్నది తప్పకుండా వినిపిస్తా, కొంచెం జాగ్రత్తగా ఈ ఆడియోని వినండి. ప్రధానమంత్రి కంటే గొప్పోడువా నువ్వు? అందుకే కదా నీది పకోడీ పేపరు, నీది కరపత్రం నీది అని చెప్పేది. ప్రధానమంత్రి ప్రసంగము, ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు, మినిమం తెలియదా? నీ ఎడిటర్లకి, నీ మీడియాకి, మీరే కదా చైర్మన్, దానికి మీరో మీ సత్యమని ఎవరైతే ఉంది. కనీస ప్రోటోకాల్స్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎండ్బికి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాం వస్తుంటే ఈయన ఓపదంపుడు సోది ఉపన్యాసం ఇవ్వడానికి ఈయన మీడియాకు లైసెన్స్ ఇచ్చింది. ఇది పాయింట్ నెంబర్ 1. ఈ పాయింట్ నెంబర్ 1 గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు వెంకటకృష్ణ గారిని పచ్చ మీడియాలో మెంబరు అంటామంటే, ఈయనకి చంద్రబాబు నాయుడు గారు చేసేవి ఏది కనిపించదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే పాయింట్అవుట్ చేయాలి. ఇంతసేపు ఈయన ఏం వదిలిండు అంటే, నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వచ్చింది. మనందరికీ తెలుసు, అమృత్ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం వచ్చింది. 103 రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసి ప్రారంభించారు గౌరవనీయ ప్రధానమంత్రి గారు. ఆ ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రాంని వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ ప్రోగ్రాంని వేశారు అని చెప్పేసి ఏడుస్తున్నాడు మన వెంకటకృష్ణ గారు. ప్రోటోకాల్, ప్రధానమంత్రి గారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధానమంత్రి ప్రోగ్రాం వచ్చేటప్పుడు కనీసం ఆ ప్రోగ్రాంని వేయాలి. ఎందుకు వేయలేదు, మీరు ప్రోటోకాల్ ఫాలో చేయలేదు అని చెప్పేసి నీ అని చెప్పేసి ఒక ఎక్స్ సీఎం అని కూడా చూడకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించే ఒక పని అన్నది వెంకటకృష్ణ గారు చేయడం జరిగింది. కాకపోతే నేను వెంకటకృష్ణ గారిని గౌరవంగా ఒక విషయం అడగాలి. ప్రధానమంత్రి గారికి ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది ఈరోజు మీకు గుర్తొచ్చిందా వెంకటకృష్ణ గారు? ఇంతకుముందు మీకు గుర్తు రాలేదా వెంకటకృష్ణ గారు? దయచేసి సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి గారిని దారుణాతి దారుణంగా అవమానించింది చంద్రబాబు నాయుడు గారు. 2019 ఫిబ్రవరి 10వ తారీఖు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక సభ పెట్టారు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత, మీరు వెళ్ళి కలవాలి. అది యాజ్ అ సీఎంగా మీ ప్రోటోకాల్. కానీ ఆ రోజు ప్రోటోకాల్ గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి, ప్రోటోకాల్ గుర్తు రాలేదు వెంకటకృష్ణ గారికి. గుర్తుకు రాకపోగా ప్రధానమంత్రి గారిని ఎలా అవమానించారు అన్న విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ చూద్దాము, ఎంత ఘోరంగా అవమానించారో. ఇది ఎక్కడ అంటే ఎన్డీటీవీలో వస్తుంది. నేను ఇది కూడా చూపించలేను, వినిపిస్తా, మీకు వినిపిస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో ఉంది, నేను మళ్ళీ మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. Prime Minister Narendra Modi has just arrived at Vijayawada's Gannavaram airport just a short while ago, and he'll also be addressing BJP workers in Guntur. This even as Telugu Desam, the left as well as the Congress are now planning protests throughout the day. TDP President Chandrababu Naidu has asked people to observe it as a black day and protest by wearing yellow and black shirts and even fly those yellow and black shirts up in the air, and huge hoardings. ప్రధానమంత్రి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి గుంటూరుకు వెళ్తుంటే వచ్చింది ఎవరు? ప్రధానమంత్రి గారు. ప్రోటోకాల్ ఎవరిది? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అయితే మీరు ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోవాలి, ఆ ప్రోటోకాల్ మర్చిపోయారు. మర్చిపోగా మీరు ఏం చేశారు అంటే, ప్రధానమంత్రి గారు వస్తుంటే నల్ల బ్యాడ్జులు ధరించాలి, నల్ల చొక్కాలు ధరించాలి, ప్రొటెస్ట్ చేయాలి ఆయనకు వ్యతిరేకంగా అని చెప్పేసి చెప్పింది మీరు. ఆ టైంలో గౌరవనీయులు వెంకటకృష్ణ గారు జర్నలిస్ట్గానే ఉన్నారు. ఆ టైంలో గౌరవనీయులు వెంకటకృష్ణ గారు టీవీ ఛానళ్ళలో ఉన్నారు. ఏ టీవీ ఛానల్ ఉన్నాడో ఆయనకి తెలుసు. కానీ ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ గురించి మాట్లాడలేదే. అప్పుడు మీకు గుర్తు రాలేదా?
అప్పుడు ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ నడుస్తున్నది, ఇప్పుడు నడుస్తున్నది. మరి ఆ రోజు మీరు మాట్లాడలేదే ప్రోటోకాల్ గురించి. ఏంటంటే అవసరం ఏమీ దొరకట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డేటాతోటి నిజాల్ని బయటపెట్టిండు, ఎక్కడ కూడా కాదు అనేటట్టు లేదు. దాన్ని ఏమన్నా మనం గెలికితే మనం ఇరుక్కపోతాము. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు, ఆ డేటాని గురించి మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి అంటే కొత్త పిట్ట పట్టిండు ప్రోటోకాల్ అని చెప్పేసి పట్టి ఆవేశం, ఉక్రోషం ఎట్లా తన్నుకొస్తుందంటే ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మీడియా. దేనికి నీకు ఆవేశం? మాట్లాడు, నిజాల్ని మాట్లాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే డేటా గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డేటా బయట పెట్టిండో అమరావతి గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యుత్కి సంబంధించినటువంటి ఒప్పందాల గురించి ఆయన మాట్లాడిండో, ఒక యూనిట్కి ₹4.60 పెట్టి కొంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న విషయం మీద మాట్లాడు. తప్ప అది? దాని గురించి మాట్లాడు. లిక్కర్ గురించి మాట్లాడు, లిక్కర్ అమ్మకాల గురించి మాట్లాడు, నిజాలు మాట్లాడు. మళ్ళీ లిక్కర్ అనగా మళ్ళీ స్కామ్ అని తీసుకొస్తారు. వాడిని అరెస్ట్ చేసినాం, వీరిని అరెస్ట్ చేసినాం. ఎట్టయిపోయిందండి పరిస్థితి ప్రస్తుతము. ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు, వాడిని కొడుతున్నారు, వాడిని భయపెట్టిస్తున్నారు, వాడితో ఇంకోల పేరు చెప్పించుకుంటున్నారు. వాడిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంకోల పేరు చెప్పించుకుంటున్నారు, మళ్ళీ వాడిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంకోల పేరు. ఆధారాలు ఎక్కడా? ఇప్పుడు నన్ను బట్టి కొడితే నేను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తా, చెప్పమంటే. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి అంటే నేను కూడా చెప్తా. కొడితే భయమో బాధో కష్టమో ఎవరు చెప్పడా మనిషి? ఇవన్నీ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వెంకటకృష్ణ గారికి. కేవలము ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ మనిషిని డిఫేమ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు, రోజు ఇవే ప్రయత్నాలు. ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రోజు పొద్దున్న లేస్తే ఇవే ప్రయత్నాలు. సరే, మరి ఈనాడుని మర్చిపోతే కష్టం కదా. ఈనాడు పరిస్థితి కూడా అదే. పచ్చ మీడియాలో వీళ్ళిద్దరు బాగా ఫేమస్. ఎవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇటు మన ఈనాడు. ఎప్పుడైనా సరే ఎథిక్స్ ఉంటాయి కొన్ని. ఆ ఎథిక్స్ని ఫాలో అవ్వండి. పత్రికా విలువలు అంటారు తెలుగులో పత్రికా విలువలు మీరు వినుండరు, పత్రికా విలువలు అంటారు. ఆ పత్రికా విలువల్ని ఫాలో అవ్వండి. అప్పుడు చెప్పలేని మీరు ఆ రోజు ప్రధానమంత్రి గారి ప్రోటోకాల్ గుర్తురాని మీకు ఈరోజు చెప్పే అధికారం ఉందా? ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయడానికి ముందు తప్పకుండా లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి నిజాలు ప్రజలకు తెలవాలి. అందుకే ఒక లైక్ చేయడం, ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.